హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి, నార్మల్ బ్లౌజ్ని అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు సైడ్ జాయింట్స్ ఎక్కువ వచ్చినా, ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చినా మీకు ఏం చేయాలనేది చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి, డాట్స్ని. అలాగే ఇప్పుడు షేప్ దగ్గర డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్గా 2 డాట్స్ మిడిల్ నుంచి మిడిల్కి పట్టుకొని కరెక్ట్గా 3rd డాట్ వేసుకోవాలి. మనకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సన్నగా ఉండేవాళ్ళు 2 డాట్స్కి మిడిల్లో మధ్యలో 1 ఇంచ్ మాత్రం గ్యాప్ వదులుకోండి. మనకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు షేప్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. మనకు వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన వేసి స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా వెనక్కి ఈ విధంగా ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను. మీకు ఇన్విజిబుల్ కావాలనుకున్నట్లయితే మాకు ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, లాస్ట్ వీడియోలో ఒకసారి చూడండి ఇన్విజిబుల్ కావాలనుకున్నట్లయితే. ఇప్పుడు పైన ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి 2 ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. షేప్ జాయింట్ చేసినప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ వేయక ముందు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఫస్ట్లో చెప్పిన విధంగా ఒక ఫ్రంట్ పార్ట్ 2 ఫ్రంట్ పార్ట్స్ కూడా ఈక్వల్గా చూసుకోండి. ఒకవేళ మిడిల్ డాట్లో ఎక్కువైనట్లయితే కొంచెం వెడల్పు వేసుకోవాలి, లేదా షేప్ దగ్గర కానీ కొంచెం వెడల్పు వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి ఈ విధంగా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. పైన ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ చేసుకుని ఎక్స్ట్రా పట్టి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. లోపలికంతా ఫోల్డ్ చేసుకొని ఉక్సులు పట్టికి ఈ విధంగా ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడపట్టి వేసుకోవాలి. ఒక సైడ్ అంచు కుట్టుకోండి. ఒకవేళ సన్నగా ఉన్నట్లయితే మనకు నీట్గా ఉంటుంది. మనకి ఎంత సన్నగా స్టిచ్ చేస్తే అంత నీట్గా ఉంటుంది మెడపట్టి అనేది, కాబట్టి ఈక్వల్గా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదులుకోండి. ఫ్రంట్ రౌండ్ తిరిగే దగ్గర చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా కాట్ పెట్టుకోవాలి. అంటే చుట్టూరు కట్ చేయడం వల్ల మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవడానికి నీట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం డైరెక్ట్ లాంగ్ స్టిచ్ వేసుకోవచ్చు. లాంగ్ స్టిచ్ వేసుకున్న తర్వాత చేతికుట్లు వేసుకొని లైన్ అనేది విప్పేసుకోవచ్చు. మీకు నీట్గా ఉండడానికి ఈ విధంగా చూపిస్తున్నాను ఇప్పుడు మీకు.
ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్కి పైపింగ్ వేసాను. వాళ్ళు చూడలేని వాళ్ళు ఉంటే చూడండి పైపింగ్ అనేది. నెక్స్ట్ వీడియోలో మీకు థ్రెడ్ పైపింగ్ చూపిస్తాను. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి ఈక్వల్గా చూసుకొని. లోత్ అనేది ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్ నుంచి కరెక్ట్గా చూసుకొని మిడిల్ పాయింట్ కటింగ్ దగ్గర నుంచి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. లేదా మిడిల్లో పిన్ పెట్టుకునైనా స్టిచ్ చేసుకోండి. మనకు ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలన్నా లేదా సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలన్నా మనం హ్యాండ్స్ని అటాచ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. రెండో వైపు కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. ఒక్కొక్క సైడ్ హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు రెండు ఈక్వల్గా హ్యాండ్ని చంక భాగాన్ని కూడా ఈక్వల్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చివరి వరకు కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి కొత్తగా చూసేవాళ్ళు. డబుల్ లైన్ స్టిచ్ చేసుకొని హ్యాండ్కి ఫోల్డింగ్ ఎక్కడైతే మార్కింగ్ చేసామో లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా వస్తుందో లేదో ఒకసారి పొడవు అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు పొడవు ఎక్కువైనట్లయితే మీకు చంక భాగం దగ్గర హ్యాండ్ జాయింట్ చేసిన దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. బ్లౌజ్ లూజ్ని బట్టి ఒకసారి మెజర్మెంట్ చూసుకొని మార్కింగ్ చేసుకోండి. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేస్తాం కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో లూజ్ చూసుకోవాలి. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి, లేదా 4 లైన్స్ వరకు కూడా వేసుకోవచ్చు. మన ఖర్చును బట్టి మనం ఈ విధంగా ఎక్స్ట్రా అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. పాదం వెడల్పులో 3 లైన్స్ వేసుకోండి. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది చేసుకొని మనం డైరెక్ట్ హెమ్మింగ్ వర్క్ చేసుకోకుండా డైరెక్ట్ లాంగ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు హ్యాండ్స్కి. ఈ విధంగా సైడ్ జాయింట్స్ అనేది పొడవు కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మీరు స్టిచ్ చేసుకోండి. అండ్ లూజ్ ఎంత అవుతుందో చంక భాగం లూజ్తో మార్కింగ్ చేసుకోండి. కరెక్ట్గా పైనుంచి ఒక మార్కింగ్ చేసుకొని ఈక్వల్గా కింద వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పాదం వెడల్పులో 3 లైన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఒకసారి లూజ్ చెక్ చేసుకోండి బ్లౌజ్ మెజర్మెంట్స్ని బట్టి.
లూజ్ చెక్ చేసుకొని ఒకసారి ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోండి. తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో లూజ్ చూసుకొని ఒకసారి ఎక్కడైతే లూజ్ ఎక్కువైంది అనేది చూసుకొని అటు సైడ్ మనం కొంచెం వెడల్పు వేసుకోండి. మనకు నార్మల్గా బ్లౌజ్ చూసుకొని వేసుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఎక్కువ అయినట్లయితే బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర కొంచెం వెడల్పు వేస్తే సరిపోతుంది. బ్లౌజ్కి మనకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. మనకు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ ఈ పైపింగ్ వీడియోస్ కావాలనుకున్నట్లయితే లాస్ట్ వీడియో ఉంది డాట్స్ కానీ ఫ్రంట్ పార్ట్లో, ఒకసారి చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తానో సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.